హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం మరో కొత్త రెసిపీతో అయితే వచ్చాను. ఏంటా అని చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి శనగల రసం. అందరూ చేసే రసానికన్నా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. మరి ఎలా చేసేయాలో చూసేద్దామా ఫ్రెండ్స్? మీరందరూ ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమవుతుంది. సగం చూస్తే మాత్రం ఏం అర్థం కాదు. ప్లీజ్ చివరి వరకు చూడండి వీడియో. 1 కప్పు శనగల్ని ఒక రాత్రంతా నానబెట్టి తర్వాత వాటిని శనగల్ని 2-3 సార్లు బాగా కడుక్కొని వాటిని ఒక కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 లోటా లేదంటే 2 to 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని 4 to 5 విజిల్స్ రావాలి. అప్పుడే మనకు ఆ వాటర్ అనేది చిక్కగా వస్తుంది. చూసారుగా, ఇక్కడ చూపించిన విధంగా ఇంత చక్కగా బ్యూటిఫుల్గా కుక్ అయ్యింది. నీకు అప్పుడే వాటర్ అనేది ఆ కలర్లోకి వస్తాయి. అంత మెత్తగా కుక్ చేయడం వల్ల ఆ శనగల్లో సారం అంతా వాటర్లోకి దిగి చారు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చారుకు కావాల్సిన పదార్థాలు: 3 టమాటాలు, బాగా పండిన టమాటాలు, 4-5 మిర్చి, 1 ఆనియన్ స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి, 1 కట్ట కొత్తిమీర. చూసారుగా, ఇవి మనకి చారుకు కావాల్సిన ఇంగ్రీడియంట్. నెక్స్ట్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, శనగలను బాగా మెత్తగా స్మాష్ చేసుకొని ఒక ముద్ద పెట్టుకోవాలి. నెక్స్ట్, ఇది సీక్రెట్ మసాలా: మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర అన్నీ పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్, సాల్ట్, చిటికెడు పసుపు. ఇవన్నీ ఒక బౌల్లో తీసుకున్నాం. ఫస్ట్ ఆనియన్, నెక్స్ట్ కొత్తిమీర, నెక్స్ట్ టొమాటో, ఈ పొడులు, చింతపండు, శనగల పేస్ట్ మొత్తం అన్నీ కలిపి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. లేదు మీకు ఇలా చేత్తో కలపడం నచ్చలేదు అనుకుంటే టొమాటో, కొత్తిమీర కలిపి మిక్సీలో పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. బట్ అది అంత టేస్ట్ అనిపించదు. ఇలా చేతితో కలిపితేనే టేస్ట్ అనేది మనకి చాలా బాగా అథెంటిక్గా వస్తుంది. చూసారుగా, ఇక్కడ చూపించిన విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇందాక మనం శనగల వాటర్ తీసుకున్నాం కదా, ఆ వాటర్ మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. లేదు ఇంకా వాటర్ పడుతుంది అనుకుంటే 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేసి మిర్చి అనేది చివర్లో వేయాలి. ఫస్టే మిర్చి వేస్తే మీరు చేతితో స్మాష్ చేసినప్పుడు చెయ్యి అంతా మండుతుంది. సో మనం ఇలా చివర్లో వేసుకోవాలి మిర్చి అనేది. గుర్తుపెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్, అలా యాస్టీస్ ఆ గిన్నె తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని బాగా మరగనివ్వాలి. మీకు చారు కంప్లీట్ అయిన విషయం ఎప్పుడు తెలుస్తుందంటే మిర్చి అనేది బాగా మెత్తగా అయినప్పుడు నీకు చారు అనేది మరిగినట్టు తెలుస్తుంది. చూసారుగా, చారు అనేవి ఎంత చక్కగా మరుగుతున్నాయో. గరికిపాటి గారు ఒక విషయం చెప్పారు: చారు తింటే మనం ఏ గడ్డి ఏ చెత్త తిన్నా ఈజీగా అరిగిపోతుందంట. అందుకే రోజులో ఒక్కసారైనా చారన్నం తినాల్సిందే. అలా డైలీ చారన్నం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చారు మరుగుతున్నప్పుడు మీరు ఒక చిన్న బెల్లం ముక్క వేయడం వల్ల చారు రుచి అనేది ఇంకా పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇదనే కాదు, పప్పు చారులో, పులిహారలో కూడా చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. చారు మరగడం అయితే అయిపోయింది. నెక్స్ట్, స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో మనం రెగ్యులర్గా వేసి తాలింపు దినుసులన్నీ వేసుకోవాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి. నెక్స్ట్ వేయాల్సింది ఏంటంటే 1/2 స్పూన్లో 1/2 స్పూను మెంతులు అనేవి వేయడం వల్ల చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్, కరివేపాకు. నీకు తాలింపు ఎప్పుడు ఏగిందని తెలుస్తుందంటే వెల్లుల్లి బ్రౌన్ కలర్లోకి వస్తే నీకు తాలింపు అనేది ఏగినట్టు. స్మెల్ కూడా చాలా మంచిగా వస్తుంది, వెల్లుల్లి వేగిన స్మెల్. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఆల్మోస్ట్ చారులో కొత్తిమీర చాలా ఎక్కువే పడుతుంది. కొత్తిమీర వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇంకో టిప్ ఏంటంటే కొత్తిమీరని ఇలా లిప్స్కి రబ్ చేయడం వల్ల లిప్స్ అనేవి బ్లాక్ కలర్ పోయి పింక్ కలర్లోకి వస్తాయి. ఫైనలీ రసం అయితే కంప్లీట్. చూసారుగా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీకు సాల్ట్ ఎంత అంటే మీ టేస్ట్కి తగినట్టు అని చెప్తా. చూసారుగా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఎవరైనా నా వీడియో కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్.